అయితే ముక్కులో పాలిప్స్ వస్తూ ఉంటాయి. ఎందుకొస్తాయి? అండ్ అవి అప్పుడప్పుడు రక్తంతోని పాలిప్స్ అన్నప్పుడు రక్తం గూడా గారుతా ఉంటది. ఎందుకు? వాటికి క్యూర్ ఏంటి? సాధారణంగా ఏందంటే పాలిప్స్ అనేవి మనకి ఎలర్జీ, ఇన్ఫెక్షన్ నుంచి వస్తాయండి. ముక్కులో పర్సిస్టెంట్ ఇన్ఫెక్షన్ ఉన్నా, హుహు. ముక్కులో ఎలర్జీ ఉన్నా, హ్మ్. అంటే మన దుమ్ము, ధూళికి ఎలర్జీ ఉన్నా కూడా ముక్కులో ఇంతకుముందు చూసినట్టయితే ఓల్డెన్ డేస్‌లో ఎక్కువగా పంజాబ్‌లో ఉండేది. ఎందుకంటే పంజాబ్‌లో అగ్రికల్చర్ ఎక్కువ. వాళ్ళందరూ ఫార్మింగే చేస్తా ఉంటారు. హుహుహు. వాళ్ళల్లో ఎక్కువ ఉండేవి పాలిప్స్. అలానే మనకు చూసినా కూడా ఎక్కువ అగ్రికల్చర్ ఫ్యామిలీస్‌లో ఉండేవన్నమాట. కానీ ఇవాళ సిటీలో కూడా అర్బన్ ఏరియాలో కూడా ఎక్కువైనాయి బికాస్ ఆఫ్ ద మోర్ పొల్యూటెంట్స్ ఇన్ ద అట్మాస్ఫియర్. హుహు. సో ఈ పాలిప్స్ అనేవి సాధారణంగా ఎలర్జీ నుంచి వస్తాయి. కొంతమందిలో ఇన్ఫెక్షన్ నుంచి వస్తాయి. డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ నుంచో, అనటామికల్ అబ్నార్మాలిటీ ఆఫ్ ద ఆస్ట్రియా నుంచో అక్కడ మ్యూకస్ సెక్రీషన్స్ ఎక్కువైపోయి వాటి నుంచి కూడా పాలిప్స్ వస్తాయి. అంటే రిటెన్షన్ ఆఫ్ ద సెక్రీషన్స్ ఇన్ ద మ్యూకస్ గ్లాండ్స్. హుహుహు. సో యూజువల్గా ఏంటంటే ఈ పాలిప్స్ ఉన్నోళ్ళలో ముక్కులమ్మటి కారటం, ముక్కు మూసుకుపోవటం, తుమ్ములు రావటం, తలనొప్పి రావటం జరుగుతూ ఉంటుంది. పాలిప్స్ ఎక్కువ రోజులు ఉండటం మంచిది కాదు. పాలిప్స్ ఎక్కువ రోజులు ఉన్నట్లయితే సెకండరీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. హ్మ్. అది యాస్పర్జిల్లస్ కావచ్చు, సాధారణంగా కొంతమందిలో మ్యూకర్ డేంజరస్ బ్లాక్ ఫంగస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో పాలిప్స్ అనేవి ఎప్పుడూ మంచిది కదా. పాలిప్స్ ఉంటే మనం ఖచ్చితంగా సర్జరీ చేసి ఆ పాలిప్స్ని తీసేయాలి. ఓకే. చాలామంది ఏమంటారంటే పాలిప్స్ సర్జరీ చేసినా మళ్ళీ మళ్ళీ వస్తాయి అంటారు. దట్ ఈస్ నాట్ ఏ గుడ్ థింగ్ అండి. అంటే అపోహతోటి మనం ట్రీట్మెంట్ డిలేట్ చేసుకోవడం. హుహుహు. యూజువల్గా మనం పాలిప్స్ని తీసేసి ముక్కుని జలనేతి విధానం ద్వారా శుభ్రం చేసుకుంటా, రెగ్యులర్గా వ్యాక్సిన్స్ వేసుకుంటా, అలానే ఎలర్జీ ఉంటే ఇమ్యూనోథెరపీ తీసుకుంటా ఉంటే యూజువల్గా ఈ పాలిప్స్ రికరెంట్ రావు. డాక్టర్ పర్యవేక్షణలో ఉండాలి.